ఏమిటి ఆంధ్రజ్యోతి ఎందుకు అంత గాయం, కోర్టు కూడా రిమాండ్ రిజెక్ట్ చేయటం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఆ గాయాన్ని కెలికి నానా ఇదంతా రాసి కాంగ్రెస్లో కొంపముంచడానికా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి బాగా ఉపయోగపడాలనా, లేకపోతే ఏమిటి ఆయన లక్ష్యం ఏంటి? లేదు ఆయనకి ఇప్పుడు ఆంధ్రాలో గిట్టుబాటు అయిందంట విశాఖపట్నంలో, అట్లాంటి ప్రయోజనం ఏమన్నా ఆశించా? అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆయనకి ఇది ఉందనుకోండి, ఆ హోల్డ్ ఉందనుకోండి. సో ఓవరాల్గా దాని మీద ఆ ఎపిసోడ్ మీద నిజంగానే కుంభకోణం జరుగుంటే సిబిఐ విచారణకి రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తారా? కేవలం 2 టీవీల మధ్య గొడవే దీనంతటికి కారణమా, లేక నిజంగా ఏమైనా జరిగిందా? సార్, 2 టీవీల మధ్య గొడవ కాదు సార్, ఇది వ్యాపార సంబంధం, దాంట్లో అవినీతి కుంభకోణం సార్. ఇది అవినీతి చేయటం కోసం చేసిన అనడం లేదు, చేయటం కోసం చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ పని మొదలైనప్పుడే బయటకు వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా. దీంట్లో ఏంటంటే నైని గతంలో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు చాలా మాట్లాడుతున్నారు. నిన్న కథనాలు కూడా వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి. గతంలో కూడా నైని బ్లాక్ ను మేము ప్రైవేటైజ్ కి ఇవ్వము, ఆదాని అంబానీలు నోరిప్పితే 2 పార్టీలు ఆదాని అంబానీల గురించి మాట్లాడుతుంది. ఆదాని అంబానీలు పక్కన పెట్టండి, ఈ నైని బ్లాక్ ను మాకు ఏమి ఇస్తలేదు. సింగరేణిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాక్లను ప్రైవేటులకు అప్ప చెప్తున్న బీజేపీ పార్టీని విమర్శించినటువంటి వాళ్ళే, వాళ్ళ మనకు కనపడుతుంటది, వాళ్ళ వీడియోలో కూడా ఉంటాయి. వాళ్ళే ఈ నైని బ్లాక్ మాకు ఇస్తలేరని ఆరోపణ చేసిన వాళ్ళే దాన్ని గతంలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ కాలంలో కూడా ఇంకొక పెట్టుబడిదారికి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారు. సరే, ప్రభుత్వం పడిపోయింది, దాని తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నంలో భాగంగా టెండర్ కండిషన్స్ లో పెట్టినటువంటి కండిషన్స్ లో ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లేదా వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఆ పోరాటంలో నేనంటున్నా, ఇది గాంధీ భవన్ లోనే తయారు చేసినటువంటి స్క్రిప్టు, మాటలు, రచయిత, వీడియో అన్ని కూడా, స్క్రీన్ ప్లే అన్ని కూడా జరిగినవి. దాన్ని ఒక ఛానల్ దాన్ని ప్రచారం చేసింది, ఇంకో ఛానల్ దాన్ని కౌంటర్ ప్రచారం చేసింది. 2 కూడా గాంధీ భవన్ లో తయారైనవి. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఇది ఎన్టీవీది కానీ అట్లాగే ఆంధ్రజ్యోతి 2 గాంధీ భవన్ 2 గాంధీ భవన్ తయారు. అదే మనం డైరెక్ట్ గా చెప్తాం, 2 గాంధీ భవన్ తయారైనవి. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరాటము ఇటువంటి దానికి దారి తీస్తుంది. గతంలో కూడా నేను 40 సంవత్సరాల రాజకీయం గురించి నాకు అవగాహన ఉంది సార్. 40 సంవత్సరాల కాంగ్రెస్ మారలేదు, ఇప్పుడు కూడా మారలేదు. అదే వర్గ పోరాటాలు, అదే వ్యాపారంలో ఉన్నటువంటి పోరాటాలు, అవినీతిలో పోరాటాలు, ఇవన్నీ కలిపితే, అవినీతి కోసం పోరాటాలు ఇవన్నీ కలిపితే వచ్చిన మధ్యలో అనవసరమైనటువంటి ఒక వివాదాన్ని సృష్టించి దాన్ని లింక్ పెట్టడం, దాన్ని వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు లింక్ పెట్టడం, అది అంతా ఇప్పుడు అంతకుముందు జరిగింది, వెంటనే కేసు పెట్టారు, ఏదో జరిగిపోయిందని మళ్ళీ కెలికి ఎందుకు రాసినట్లు దీని వెనకాల ఎవరున్నారో చెప్తానని మల్లుభట్టి గారు అంటున్నారు. నేనేమంటా సార్, మల్లుభట్టి విక్రమార్క గారు లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేదా ఇంకొక ఛానల్, ఈ ఛానల్, ఆ ఛానల్, ఏ ఛానల్, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుబంధాలు, సంబంధాలు వీటిని తీసుకురావడానికి ప్రయత్నం జరిగినాయి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ ఛానల్తో రెగ్యులర్ సంబంధాలు ఉంటాయో మీకు తెలుసు, నాకు తెలుసు. భట్టి గారికి ఇంకో దానితో సంబంధాలు ఏమి డైరెక్ట్ గా ఆయనే వెళ్ళి విషెస్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు చివరికి ముఖ్యమంత్రి కంటే ఒక మీడియా అధిపతి ఆయనకి ఎక్కువ అన్నట్టుగా రామోజీరావు దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళినట్లు ఈయన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నాడు కదా. అక్కడ తెలుగుదేశం, ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, తమాషా రాజకీయాలు నడుస్తున్నాయి కదా. నేను అందుకోసం సూటిగా చెప్పాను సార్, ఎవరికి సంబంధం ఎవరితో ఉందో మీకు తెలుసు, జగమెరిగిన సత్యం ఇది, కొత్త సీక్రెట్స్ ఏం కావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరాటాలు అనవసరంగా సాధారణమైనటువంటి అధికారులను, మిగతా వాళ్ళను, ముఖ్యంగా మహిళలను తీసుకురావడం మాత్రం దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ పని మాత్రం చేయొద్దు తప్పకుండా. మీరు మీ వర్గ పోరాటాలు కాదు, ఇక్కడ ఆంధ్రజ్యోతి ఆయన ఇంట్రెస్ట్ కూడా ఏమైనా ఉందా? ఆయనకి అక్కడ గిట్టుబాటు అయిందంట విశాఖపట్నంలో, అట్లా ఇక్కడ కూడా అట్లాంటి ప్రయోజనమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వస్తారు కాబట్టి ఆయన్ని చేయడం కోసం మల్లుభట్టిని లాగారా? ఎవరి ప్రయోజనం అనేది చాలా సూటిగా చెప్పినాను సార్. అక్కడ ఆ కథనంలో ఒకరి ప్రయోజనం అయితే ఈ కథనంలో ఇంకొకరి ప్రయోజనం తప్పకుండా ఉంది. ప్రయోజనం ఆంధ్రజ్యోతి ప్రయోజనం ఉందా, భట్టి విక్రమార్క గారి ప్రయోజనం ఉందా, నేను దాంట్లో లోపలికి పోతలేను, కానీ ఇంకా దాని ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. కానీ బట్ దీంట్లో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరాటంలోంచి బయటకు వచ్చిన కథనాలు, సూటిగా కథనాలే ఇవి.
ఓకే రైట్. దయాకర్ గారు సంక్షిప్తంగా చెప్పండి. ఇదంతా గాంధీ భవన్ స్క్రిప్ట్ ప్రకారమే 2 ఛానళ్ళు జరిగినాయి మధ్యలో అని చెప్పారు. దీని మీద సంక్షిప్తంగా చెప్తే మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత మళ్ళీ సమాధానం చెబుతారు. కానీ దీని మీద ఏముంటది బీజేపీకి అది మాట్లాడకపోతే కొత్తగా మనం ఏం ఊహిస్తాం, ఏదో బట్టగాల్సి మీద వేసుడు. కానీ దాని నేపథ్యం చాలా చిన్నది వాస్తవానికి, కానీ టార్గెట్ క్యాబినెట్ గా జరుగుతుంది. అది ఉద్దేశపూర్వకంగానే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని డైకాటమీ చేసి పడేసి పూర్తిగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నా. దానితో వచ్చేది ఏం లేదు. కాకపోతే ఎన్టీవీ మీద అంత సీరియస్ గా వెళ్ళారు, కేసు పెట్టారు, అరెస్టులు చేశారు, గందరగోళం చేశారు కదా. మరి అదే ఆ విషయాలని ఇంకా ఓపెన్ గా రాసేసినటువంటి ఆంధ్రజ్యోతికి ఎందుకు వెళ్ళట్లేదు? ఒక ముఖ్యమంత్రి స్వయంగా 2 టీవీల గొడవ అంటారా అసలు సబ్జెక్ట్ని వదిలేసి? కొంచెము అంటే చర్చించలేని అంశం కాదు, కానీ చర్చించాల్సిన అవసరం లేని అంశం ఒకటి కూడా ఉన్నది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ టీఆర్పీ పంచాయతీ కూడా కొన్ని ఉన్నాయి, ఎవరు ముందు ఎవరు వెనక ఇవన్నీ. దీన్ని నేను ఇద్దరి మీద కామెంట్ చేయలేను, ఎందుకంటే ఇద్దరు ఉద్దండులే, ఇద్దరు ఉద్యమంలో అందరికి సహకరించిన వాళ్ళే. తర్వాత వాళ్ళ క్రెడిబిలిటీ కూడా ఉన్నది. కానీ ఇట్లాంటి వాటితో క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దు. మీడియా మీద ఇప్పుడు పొద్దుగాలు లేస్తే మీ వార్తలు చూస్తాం. మీడియా ఇది క్రెడిబిలిటీ పోయిందా? కాంగ్రెస్లోని వర్గాల మధ్య పోరుతోటి కాంగ్రెస్ క్రెడిబిలిటీ దెబ్బతిందా? కాంగ్రెస్ లో వర్గాలే లేవు అసలు. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని చూస్తే, ఆయన ఎత్తుగడలు చూస్తే మీకు అర్థమవుతాయి. అర్థం కాకనే ఒక్కొక్కరు గోక్కొని తెలివిగానే చేస్తున్నాడు. ఎంత తెలివి లేకపోతే కాదు, ఎంత తెలివి లేకపోతే చంద్రబాబునే వంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయించగలిగాడు. అది గొప్ప విషయమే కదా. చంద్రబాబు గారే భయపడే పరిస్థితి ఆ రకంగా, లేదా ఆయన మాటినే పరిస్థితి తెచ్చుకున్నా అంటే అంతవరకు ఒప్పుకోవాల్సిందే. ఒక నాయకుడు తన యొక్క ఏమంటారు ఎత్తుగడను తనకు సమస్య లేకుండా చేసే భాగంలో పోతున్న క్రమంలో కొన్ని వికెట్లు సఫర్ అయితే, కొన్ని వికెట్లు బెనిఫిట్ అయితే, అంతే తప్పితే నాకైతే ఆయన విజన్ చాలా క్లియర్ గా కనపడుతుంది. అర్థం చేసుకుంటే బీఆర్ఎస్ కు మంచిది, బీజేపీకి కూడా మంచిది. లేకపోతే అట్లనే అతి ఏమంటాం అనాలోచితంగా నష్టపోతాం. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, ఏమిటి మీ వాదన ఏమిటి? ఈ మొత్తం ఈ ఇష్యూలో, ఈ ఎపిసోడ్ మొత్తంలో మల్లుబట్టి కరెక్టా, ఏంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కరెక్టా, లేకపోతే మీ వాదన కరెక్టా? అసలు ఏంది పూర్వాపరాలతో సహా చెప్పండి. అయితే మహిళల ఇష్యూలోకి వెళ్ళొద్దు, కానీ మహిళల ఇష్యూ మహిళల ఇష్యూ పేరు కూడా ఏమి లేకుండా చేసిన ఎన్టీవీ మీద కేసు పెట్టారు. అన్నీ ఇంకా ఆత్మహత్యాయత్నాల దాకా వెళ్ళినటువంటి పత్రిక మీద మాత్రం వదిలేశారనేది కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇట్లా 3 సార్. ఒకటి, దీంట్లో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల మధ్య వచ్చే తేడానే ఇంత దూరం తీసుకొచ్చింది అనేది చాలా క్లియర్. 9E బ్లాక్ అయి ఉండొచ్చు, మిగతా సింగరేణి బ్లాక్లు అయి ఉండొచ్చు. ఇప్పుడు సైట్ విజిట్ చేస్తేనే సర్టిఫికేట్, సైట్ విజిట్ కూడా అందరికి సర్టిఫికేట్ ఇవ్వరు. ఇప్పుడు చాలా అయినాయి. నిజం కూడా బయట పెడితే ఎవరెవరికి ఫేవర్ చేస్తున్నారనే విషయం. బట్టి విక్రమార్క గారు కూడా ఆయనేమి ఇప్పుడు మొన్న చాలా మహాత్మా గాంధీ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% నుంచి 20% బాటంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పైసలు వసూలు చేసి బిల్లులు ఇచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు బయట. నిజమా కాదా తేల్చాలి. ఆయన పనికిరాని మాట్లాడతారు మరి ఇట్లాంటి వాటిని శ్రీధర్ గారు గతంలో కేసీఆర్ మీద కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆధారాలతో సహా చేయండి, చేస్తే స్టేట్మెంట్ మరి తెలంగాణను దోచుకుంటూ అంటే మీరు ఆరోపణ చేశారు కదా, మీరు ఆరోపణ చేసినప్పుడు ఆయన రియాక్ట్ అవుతారు. మీరు ఆరోపణ డైరెక్ట్ గా వారు కూడా అన్నారు. కొమ్మినేని గారు నేనేమంటున్నా అంటే, ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎవరు నేను ఒకసారి చెప్పండి మీరు. నేను చెప్తున్నా కదా, నేనేమంటున్నా అంటే 100% మెయింటైన్ చేసుకోవాలి. ఎవడో పనికిరానోడు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా? డబ్బులు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడాలా? నాకు తెలుసు కదా, 20% గవర్నమెంట్ చెప్తున్నారు బయట. నేను ఒకరిని మాట్లాడలేదు. ప్రభుత్వం మాటకు పోతావు ఎందుకు? నువ్వు టార్గెట్ చేసి బట్టి గారి ఫ్యామిలీ అంటున్నారు. నాట్ ఓన్లీ బట్టి గారు, ఎవ్రీబడి.
20% గవర్నమెంట్ అని చెప్తున్నా కదా. అట్లా వేరే స్టేట్మెంట్స్ ఇచ్చుకో, అది రాజకీయ విమర్శ అవుతుంది కానీ పెట్టేసి మీరు కరెక్ట్. దయాకర్ గారు చెప్పింది కరెక్ట్. అన్లెస్ ఆధారం ఉంటే తప్ప దయాకర్ గారు చెప్పిందే కరెక్ట్. ఆధారం ఉన్నప్పుడు మీరు స్పెసిఫిక్ గా చెప్పండి, లేని పక్షంలో జనరల్ విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా, కాంగ్రెస్ కర్ణాటక గవర్నమెంట్ మీద చెప్పారు, అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ మీద కూడా ఎంతో 6% 10% కమిషన్ అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం నడుస్తుంది. రైట్, ఓకే. అప్పుడు చెప్పినప్పుడు ఏం బాధ అనిపించలేదు కానీ ఇప్పుడు అంటే బాధ అనిపిస్తుంది. సరే ఓకే, నేనేమంటున్నట్టే ఆంధ్రజ్యోతి విషయంలో కానీ ఇంకో విషయం కానీ ఎవరైనా కానీ పరిద్దాటి వాళ్ళు వ్యక్తిగత జీవితాల మీదకి వచ్చిన తర్వాత ఒక ఛానల్ అయితే ఒకలాగా, ఇంకో పత్రిక అయితే ఇంకోలాగా బిహేవ్ చేస్తున్న విషయాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం దాచుకుంటే దాగేది కాదు. ఇప్పుడు దయాకర్ గారు ఏం చెప్తున్నట్టే రేవంత్ రెడ్డి గారి వ్యూహం అర్థం చేసుకుంటే మంచిది. నేనేమంటున్నా అంటే వ్యూహం నడుస్తున్నది అనుకున్నంతసేపు మంచిగానే ఉంటుంది, కానీ వికటించేది కూడా ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది రేపు పొద్దున కనబడతాయి. ఇవాళ ఎవరెవరిని వారి యొక్క అధికార స్థాయిని మించి గౌరవిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి పదవిని కాకుండా పక్కన పెట్టి ప్రోటోకాల్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఏ రకంగా వ్యక్తిగతంగా ఇచ్చే ప్రివిలేజ్ ఇస్తున్నారు, మొత్తం సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజం ఉత్తగేమి కన్ను మూసుకొని లేదు. ఇవాళ పవర్ ఉంది కాబట్టి కామ్గా ఉంటుండొచ్చు. నేనేమంటున్నా, మీరు అనేది వాస్తవమే కదా. ఇక్కడ ప్రతిపక్ష భావన ఉండకూడదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పక్షపాత ధోరణి ఉండకూడదనే మేము చెప్తున్నాం. నేనేమంటున్నా, మల్లుబట్టి విక్రమార్క అంటే మాకేమి వారంటే వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు. ప్రభుత్వం మీద ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉండే రేవంత్ రెడ్డి గారు అట్లనే నాకేం కోపం. రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు నేను చేసేది రాజకీయంగా విమర్శ మాత్రమే చేస్తున్నాను, వ్యక్తిగతంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీ ప్రతినిధినే మాట్లాడుతున్నాను. మేము కొట్లాడుకోవడం విడిచిపెట్టండి. ఏ పత్రిక అయితే రాసిందో దాని మీద విక్రమార్క గారే స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఓపెన్ గా. మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారి పక్కన వాళ్ళు. నేనేమంటున్నా, మంత్రివర్గంలో గందరగోళం ఉంది, సమన్వయం లేదు, శాఖా సమన్వయం లేదు, పంచాయతీలు ఉన్నాయి. అది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల ద్వారా వచ్చినటువంటి పంచాయతీలు తప్పితే మరొకటి కాదు. అది చాలా క్లియర్ గా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక్కడ దయాకర్ గారు కొద్దిగా అంత అశంతపడి ఒక నాయకుడి పేరు తీసినా కాబట్టి వాళ్ళు బాధపడ్డా, మేబీ బయట ప్రజలలో ఇంతకంటే పెద్ద చర్చ జరుగుతుంది. అదే కేసీఆర్ గారు జారి కింద పడితే కూడా పోయింది కూడా గుర్తుపడతారు జనం. అదే సభలో వచ్చి ఎంత గౌరవంగా మర్యాదగా ప్రతిపక్ష నాయకునికి ఇచ్చింది కూడా గుర్తుపడతారు. రేవంత్ రెడ్డి ఎట్లా ఉండనేది అది గమనించుకోండి. వినండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క పుత్రుడు వారి కొడుకు చనిపోయినప్పుడు ఆ సందర్భంలో కేసీఆర్ గారు కూడా పోయినారు. ఇవన్నీ కూడా సాధారణ వ్యక్తిగత సంబంధాలకు, రాజకీయపరమైన అంశాలకు, ప్రజా సంబంధమైన అంశాలకు, సమాజంలో మనం విలువలు తగ్గించే విధంగా చేసే ప్రయత్నాలను ఒకటే ఘటన కడతాం. అది అట్లా చేసినాం కాబట్టి ఇది మాఫ్ అవుతుంది అంటే నడుస్తుందా? కాబట్టి ఎవరి మీద అనవసర ఆపేక్ష చూస్తున్నారు, ఏ మీడియా సంస్థలు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నాయి, ఎట్లా ఒత్తాసు పలుకుతున్నాయి, ఏ సందర్భంలో ఎట్లా ప్రవర్తిస్తున్నాయి అనేది, ఎవరు ఎజెండా ప్రకారం పనిచేస్తున్నారని చాలా క్లియర్. అందుకని వాళ్ళ నైనీ బ్లాక్ మీరు రద్దు చేసిండ్రు, సంతోషం. హరీష్ రావు గారిని నేను చెప్పిన అందుకనే నైనీ బ్లాకే కాదు, మిగతా సింగరేణి బ్లాక్ల వేలకు సంబంధించి ఈ సైట్ విజిటో మరొకటో ఒకటో ఇద్దరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ నిబంధనలు తయారు చేసి ఉంటే క్యాన్సిల్ చేయమని చెప్పినాము. ట్రాన్స్పరెంట్ గా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. తెలంగాణ సంపదే కదా. ఇప్పుడు దయాకర్ గారు దీంట్లో ఎంత లబ్ధి పొందుతాడో పొందలేడో నాకు తెలియనటువంటి రాజకీయం కాదు కదా, ప్రకాష్ రెడ్డి గారి తెలియని రాజకీయం కాదు కదా. ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు పార్టీని కాబట్టి కొంత సమర్థించాల్సిన అవసరం వస్తుంది. కానీ మేము ఒక 10 నిమిషాలు మీ ముందు శ్రీనివాసరావు గారి ముందు వాదన గెలిచినంత మాత్రాన ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక అన్ని అంశాలు పక్కకు పోవు కదా. చాలా అగ్లీగా ఉంది దయాకర్ గారు. మీడియాలో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ 10 years ఆఫ్ ది ఫార్మేషన్ ఒక ఐఏఎస్ అధికారి మీద, ఒక మహిళ మీద, మంత్రి మీద కరెక్టే కాదుగా. అంతకుముందు కేటీఆర్ గారి ఇష్యూలో ఏం జరిగిందో చూసి అప్పుడు కేసే పెట్టుకోవడానికి ఆయన కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది కదా. సో ఇవన్నీ అప్పుడు కూడా గవర్నమెంట్ అదే స్థాయిలో రియాక్ట్ అయి ఉంటే బాగుండేది. ఇప్పుడు రియాక్ట్ అవటానికి నేను తప్పు పట్టట్లా, కానీ అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. శ్రీనివాసరావు గారు, ఒక విషయం సార్, ఇప్పుడు ఒక విషయం ప్రారంభమైనప్పుడు కొంత పతనమవుతున్నప్పుడు కొన్ని పద్ధతుల్లో ఆపాలని ప్రయత్నం చేసినాం. అవి మరీ తారాస్థాయికి పోయి, పరాకాష్ఠకు పోయి, వ్యక్తిగత ప్రతిష్టలు, కుటుంబ ప్రతిష్టలు, సమాజం మొత్తం అసహించుకునే స్థాయికి పోయినప్పుడు ఇక మాట్లాడొద్దు, ఏదో డెకరం ఏంటి, ఆ తప్పు చేసినోడికి లేని డెకరం మరి మాకెందుకు ఉండాలి. కాబట్టి మేము ఇంకా నియంత్రణలో పద్ధతులనే మాట్లాడుతున్నాం. మాట్లాడుకోండి కానీ టీవీ డిబేట్ లో మాట్లాడితే ఒకటి. కొమ్మినేని గారు, ఇక్కడ ఏంటంటే అది కేసీఆర్ గారైనా, కోమటిరెడ్డి గారైనా, బట్టి గారైనా వాళ్ళు ఎంత శ్రమ పడి ఈ స్థాయికి వచ్చినప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేటప్పుడు కొంత డెఫినెట్ గా అసహనం ఉంది. మొన్న కోమటిరెడ్డి గారి మీరు
యొక్క వాదనలోనే మీరు వింటారు. ఒక బట్టి గారు తయారు కావాలంటే ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అయినరో. ఇదే కేసీఆర్ ని కూడా అంటున్నారు. ఎందుకంటే మరి మల్లు బట్టి ఎవరికి కాదుగా, మల్లు బట్టిని లాగిన దాని మీద సీఎం గారు గట్టిగా ఎందుకు వార్నింగ్ ఇవ్వలేకపోయారు ఆ పత్రికకి? ఏదో 2 మీడియాల గొడవని ఇప్పుడు ఎందుకు చెప్పారు? సార్ సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆ ఇష్యూలో కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు ఈయన. మీలాంటి వాళ్ళు ఎన్టీవీ మిత్రులను అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేదు ఒక దశ. ఇప్పుడు సాక్షిలో ఒకసారి నేను ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పట్లేదు. కేసు ఉంటే కేసు ఏదో చేయాలి. యథాలాపంగా ఎవరిని అవగౌరవపరచాలని మాట్లాడి- మేము మా బొట్టాలు ఎవరిని చెప్పం. కానీ యథాలాపంగా- జరిగిన అతి జరిగింది అన్నదే మేము చెప్పాం. ఏది అంత అడావుడి పడిపోయి అర్ధరాత్రిగాడ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అనేది పాయింట్. మరి అదే కరెక్ట్ అయితే ఇప్పుడు వేరే పత్రిక చేసిన దానికి మీరు అదేదో రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎపిసోడ్ అంతటి మీద సిట్ వేసేస్తారని చెప్పకుండా 2 మీడియా సంస్థలు అనేసరికి డౌట్ వస్తుంది. ఒక్కటి మాత్రం వాస్తవము, ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఒక సీరియస్ మాట. ఒక మనసు నొచ్చుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చింది? అది ఎప్పుడైనా ఆయన బాధపడడం మీరు చూసిండ్రు ఎప్పుడన్నా? చాలా చాలా ఛాలెంజింగ్. ఆయన రెడ్డి అయినా కూడా ఎంత క్షేత్రస్థాయిలో ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిండో మీకు కూడా తెలుసు. ఆయన ఎదుగుదలను మీరు కళ్ళారా చూసిన వాళ్ళు. నేనేమంటున్నా అంటే వ్యక్తుల వ్యక్తిత్వ హననం అనేది ఎవరు చేసినా, నాట్ ఈవెన్ ఎక్స్, నాట్ ఈవెన్ వై. ఓకే, ఫైనల్ గా మాట చెప్పండి, టైం అయిపోయింది. హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారిని అన్నప్పుడు అవును, అది కూడా అప్పుడు కూడా స్పందించున్నారు. కేసీఆర్ గారిని కూడా చెప్పిన అందుకనే. కాదు కేటీఆర్ గారి ఇష్యూలో గవర్నమెంట్ అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు కదా. మాట్లాడిందండి. అవును, మంత్రి గారే మాట్లాడారు. అవును, అది కూడా దారుణమే కదా. ఒక ప్రముఖ సినీ రంగ ప్రముఖుల మీద మాట్లాడినప్పుడు కూడా రియాక్ట్ అయి ఉండాలి ఎవరైనా సరే. రైట్, ఓకే, ఫైనల్ గా చెప్పండి దయాకర్ గారు. హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చారంటే ఫోన్ ట్యాపింగ్ లో ఆయనకి కూడా సంబంధం ఉందని అనుమానమా, లేకపోతే ఈ అన్నిటిని గట్టిగా మాట్లాడుతున్నాడనా? గట్టిగా మాట్లాడేది ఏముంది సార్, వాస్తవానికి చాలా మంది బయట ఇంకా వాళ్ళు బయటనే ఉన్నారు, ఏందంటే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, మీరే మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి ఉన్నారని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకు అరెస్టులు చేస్తలేదు ఇవన్నీ కూడా. కానీ అరెస్ట్ అక్రమంగా చేస్తే కూడా అది కూడా సమస్యే కదా. ఎవిడెన్షియల్ ఇష్యూస్ తోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన దగ్గర ఏం సమాచారం ఉందో చెప్తాడు, దానికే ఉలికిపాటు అక్కర్లేదు. ఏదైనా వాళ్ళు చరిత్రలో ఎదుర్కొన్న వాళ్ళు కాదా మూమెంట్ టైం నుంచి ఇవన్నీ, దీనికేం భయపడాల్సిన అవసరం కూడా లేదు. తప్పు చేస్తే మాత్రం డెఫినెట్ గా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అయితే తప్పదు ఎప్పటికైనా చెప్పగలరు. రైట్, ఓకే. ఇప్పుడు మా మీద రాయేసి మమ్మల్ని ప్లీజ్ టైం అయిపోయింది, అంతకు తప్పితే వేరే. చక్రధర్ గౌడ్ అని ఒక ఆయన కేసు పెట్టింది ఇదే అంశంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. దాంట్లో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిని పెడితే కూడా ఆ కేసును కొట్టేసింది. ఆ కేసులోనే ఆ కేసు కొట్టేశారు. ఇది వేరే, ఈ ఎఫ్ఐఆర్ వేరే. చక్రధర్ గౌడ్ అంటే ఒక ఆయన అయిపోయింది కదా. ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది సార్. అది అవును, ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన తర్వాత కూడా ఉన్నత న్యాయస్థానం కొట్టేస్తే మళ్ళీ వాళ్ళు నోటీసులు అంటున్నారు. నిన్న మొన్న ఒకటి అనేక విషయాలకు ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాట్లాడతారు కావచ్చు. ఏంటంటే నిజం తేలనివ్వండి, వారికి కూడా సాంత్వన దొరుకుతుంది. నువ్వు మాట్లాడినందుకు జైల్లోకే పోయినాం బాస్. రైట్, పిలిచి మాట్లాడితే పోయినాం మాట్లాడి